పాస్ ఆన్ అంటాం. అంటే నేను కాదు, నువ్వు చూడు నువ్వు చూడు నువ్వు చూడు అనేటటువంటి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చూస్తుంటే అట్లాంటి పాస్ ఆన్ తీర్పు లాగానే ఉంది, పాస్ ఆన్ కామెంట్స్ లాగానే ఉంది. ఏంటది? నేర చరితులు శిక్ష పడ్డటువంటి వాళ్ళు ఎలాగ అర్హత పొందుతారు, ఎన్నికల సంఘం చూడాలి. ఎన్నికల సంఘానికి సొంత చట్టం ఏముండదు. ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు లాగా సొంతగా కమిషనర్లు నియమించుకోదు, సొంతగా కొలీజియం లేదు దానికి. ఎన్నికల సంఘం ఎన్నికల చట్టాలని ఆచరణలో పెట్టాలి. ఎన్నికల చట్టాలను ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తుంది. పార్లమెంట్ ఏం చెప్పింది? 2 సంవత్సరాల పైబడి జైలు శిక్ష పడినటువంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని చెప్పింది. అంటే చట్టం చేసింది అది, ఆ చట్టాన్ని అమలు చేస్తుంది. కానీ ఎన్నికల సంఘం అట్లా కాదు, 6 నెలల శిక్ష పడ్డా సరే వాడు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని ఎన్నికల సంఘం చెప్పడానికి లేదు. రాజ్యాంగం చెప్పింది అది. అలా కాదు అనుకుంటే నువ్వు తీర్పు ఇవ్వాలి. తీర్పు ఇచ్చిన అది కాన్స్టిట్యూషన్కి లోబడి ఉండాలి. రాజ్యాంగంలో ఒకదానికి ఉన్నటువంటి సున్నితమైనటువంటి తేడా అదే. కొలీజియంలో న్యాయమూర్తులు ఎవరికి వాళ్ళని నియమించుకోమని చెప్పి రాజ్యాంగం చెప్పలా, నియమించుకుంటున్నారు. అట్లాగే వాళ్ళకి సంబంధించి జైలు శిక్ష పడ్డటువంటి నేరస్తుల గురించి పాపం ఆ రోజున అంబేద్కర్ గారు అనుకుని ఉండరు ఇవాళ ఇలాంటి దరిద్రులు తయారవుతారు మన దేశంలో అని చెప్పేసి. అదే సందర్భంలో ఈ రాజకీయ నాయకుల కేసులు ఎన్ని రోజులు పెండింగ్లో ఎందుకుంటున్నాయి? మిగతా కేసులన్నీ ఒక ఎత్తు, పర్టికులర్గా ప్రతి జిల్లాలో లేదా ప్రతి ఊర్లో ఒక రాజకీయ నాయకుడు కేసు 3 నెలల్లో తేల్చేయాలి. అందులో శిక్ష అయితే శిక్ష, లేకపోతే వదిలేయి, ఇది తేల్చేయాలి అని ఎందుకు సుప్రీంకోర్టు అన్ని కోర్టుల చేత అమలు చేయించదు? సుప్రీంకోర్టు చేతుల్లోనే హైకోర్టులోనే, హైకోర్టుల చేతుల్లోనే స్థానిక కోర్టులోనే. మీరు మిగతా కేసులన్నీ పక్కన పెట్టండి, ఒక ప్రజాప్రతినిధి కేసు వస్తే 3 monthsలో అది తేల్చి తీరాల్సిందే అని ఎందుకు చెప్పరు? ఏళ్ల తరబడి ఎందుకు వాయిదాలు వస్తున్నాయి? దశాబ్దాల తరబడి ఎందుకు అయిపోతున్నాయి? అది పక్కన పెడితే శిక్ష పడ్డటువంటి వాడికి బెయిల్ ఎవరిస్తున్నారు? శిక్ష పడ్డాక, లైక్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయనకి ఏ కారణం మీద బెయిల్ ఇచ్చారు? ఏమనారోగ్యం అని బెయిల్ ఇచ్చారు? ఆయనకి గుండె పట్టేస్తుంది, కదలలేకపోతున్నాడు, తిరగలేకపోతున్నాడు, రోజు ఎక్సర్సైజులు చేసి చూపెడుతున్నాడు, బ్యాడ్మింటన్ ఆడి చూపెడుతున్నాడు, కనబడుతోంది. అది మనం బయట ప్రపంచాన్ని కూడా చూస్తుంది కదా న్యాయ వ్యవస్థ. మరి అట్లాంటి వాడు జైల్లో ఉండాలి కదా. 2 జైలు శిక్షలు పడ్డాయి, 2 యావజ్జీవ శిక్షలు. మరి అతని శిక్ష ఎందుకు జరగట్లేదు? ఇది ఎవరిని తప్పు పట్టాలి? ఏ వ్యవస్థను తప్పు పట్టాలి? ఇవి న్యాయ వ్యవస్థ ఆలోచిస్తే ఉపన్యాసాలు లేకపోతే గనక పేపర్లలో హెడ్డింగ్లకి స్టేట్మెంట్లు బాగుంటున్నాయి, కానీ సరైనటువంటి రీతిలో వెళ్ళనంత వరకు మాటలకే పరిమితం అవుతుంది.